సొంత తమ్ముడే కదా అని ప్రాణం కంటే ఎక్కువగా నమ్మితే మోసం చేసి అన్నని వెన్నుపోటు పొడిచి కుటుంబాన్ని రోడ్డున పడేశాడు. తరువాత ఆ కుటుంబం ఏమైందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. రుద్రవనం అనే చిన్న గ్రామంలో రామ్మూర్తి జయమ్మ అనే దంపతులు కొడుకు రాజు, కోడలు రణవితో సంతోషంగా ఉండేవారు. రాజు పట్టణంలో ఉద్యోగం చేసుకుంటూ తండ్రి 5 ఎకరాల పొలం నుంచి వచ్చిన డబ్బులతో ఇంటిని నడిపేవాడు. కోడలు రణవి అత్తమామల్ని కన్న తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా చూసుకునేది. ఒకరోజు పట్టణం నుంచి రామ్మూర్తి తమ్ముడు వెంకట్రావు వస్తాడు. వెంకట్రావు చాలా స్వార్థపరుడు. పట్టణంలో ఆస్తి పోగొట్టుకుని రామ్మూర్తి ఆస్తిని లాక్కోవాలి అని రామ్మూర్తి దగ్గరకు వస్తాడు. అన్నయ్య, ఎంతకాలం ఇలా పల్లెటూరులో ఉండిపోతావు? నా మాట విను. పట్టణంలో పెద్ద బిజినెస్ ఉంది. నీ 5 ఎకరాలు బ్యాంకులో తాకట్టు పెట్టి నా దగ్గర పెట్టుబడి పెట్టు. నీ కొడుకుని కూడా బిజినెస్ పార్ట్నర్ చేస్తాను. నా జీవితంలో పొలమే నా సర్వం. కానీ నా కొడుకు భవిష్యత్తు కోసం నిన్ను నమ్మి పెట్టుబడి పెడతా. జాగ్రత్త. అన్నయ్య, నేను నీ సొంత తమ్ముడిని. నన్ను నమ్ము. కొన్ని రోజులకి లోన్ డబ్బులు చేతికి వస్తాయి. ఆ డబ్బులు తీసుకుని వెంకట్రావు పట్టణం వెళ్తాడు. రామ్మూర్తి వెంకట్రావు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కొన్ని రోజులకి బ్యాంకు వాళ్ళు ఇంటికి వస్తారు. రామ్మూర్తి గారు, మీ తమ్ముడు మీ పొలాన్ని వేరే వాళ్ళకి అమ్మేశాడు. మా లోను కింద మీ ఇంటిని జప్తు చేస్తున్నాం. మీరు వెంటనే ఖాళీ చేయాలి. అయ్యో దేవుడా, సొంత తమ్ముడే ఇంత ద్రోహం చేశాడా? ఇప్పుడు ఎక్కడికి పోవాలి? చివరికి ఉండటానికి ఇల్లు కూడా లేకుండా చేశాడే అని బాధపడుతూనే ఇల్లు ఖాళీ చేస్తారు. ఊరి చివరిన ఒక చిన్న పాక వేసుకుని అందులోనే ఉంటారు. ఆ బాధతో రామ్మూర్తి మంచాన పడతాడు. కొన్ని నెలలకి కొడుకు రాజుకి ఉద్యోగం కూడా పోతుంది. నా ఉద్యోగం కూడా పోయింది. నాన్నగారు మంచాన పడ్డారు. చేతిలో 1 రూపాయి లేదు. నమ్మిన బాబాయ్ ఏమన గొంతు కోశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి రణవి? అసలు ఈ పరిస్థితిలో బతుకుండటం కంటే చావటం మేలు. బాధపడకండి. మనల్ని నమ్మించి మోసం చేసిన వాళ్లే ఆనందంగా ఉంటే ఏ తప్పు చేయకుండా కష్టాన్ని నమ్మి బతికే మనం బాధపడకూడదు. అయినా మీ బాబాయి మన ఆస్తి లాక్కున్నాడు కానీ మన చేతిలో ఉన్న పనిని కాదు. అత్తయ్య గారు వంట బాగా చేస్తారు. మనం కష్టపడే వాళ్ళం. మనం చిన్నగా ఒక హోటల్ పెడదాం. అత్తయ్య గారి వంటకి ఊర్లో చాలా మంచి పేరుంది. అది చాలు మనకి. కొన్ని రోజులకి చిన్నగా వాళ్ళు ఉన్న ఇంటినే హోటల్గా మారుస్తారు. జయమ్మ వంట అని తెలియగానే ఊర్లో వాళ్ళందరూ ఇళ్లలో వంట మానేసి రోజు జయమ్మ వంట కోసం హోటల్ ముందు నుంచునేవాళ్ళు. దేవుడి దయ వల్ల చిన్న హోటల్ కాస్త పెద్ద హోటల్ గా మారింది. రామ్మూర్తి పూర్తిగా కోలుకుంటాడు. రణవి కూరగాయలు కట్ చేస్తుంటే జయమ్మ వంట చేస్తుంది. రామ్మూర్తి రాజు వచ్చిన వాళ్లకు వడ్డిస్తూ తిన్నవి తీస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాలకి ఒక మురికి బట్టలతో ఒక వ్యక్తి బిచ్చగాడిలా హోటల్ ముందుకు వస్తాడు. రణవి లోపలికి పిలిచి భోజనం పెట్టిద్ది. తీరా చూస్తే ఎవరో కాదు, వీళ్ళని మోసం చేసిన వెంకట్రావది. పట్టణంలో మళ్లీ మోసపోయి అప్పులు ఎక్కువయ్యి పోలీసులు తరుముతుంటే పారిపోయి ఇక్కడికి చేరతాడు. జయమ్మ గుర్తుపట్టి, ఏంటి వెంకట్రావు నువ్వా? ఏంటి ఇలా అయిపోయావు? నన్ను క్షమించన్నయ్య. తండ్రి లాంటి నిన్ను మోసం చేశాను. నేను నిన్ను మోసం చేస్తే పట్టణంలో నా స్నేహితుడు నన్ను మోసం చేసి పారిపోయాడు. ఇక అప్పులు బాధ భరించలేక పారిపోయి ఇట వచ్చాను. నన్ను కాపాడన్నయ్య. నువ్వు మా ఆస్తిని దొంగలించు, కానీ మా కష్టాన్ని, మా నైపుణ్యాన్ని దొంగిలించలేకపోయాం. మేము మా కష్టాన్ని నమ్ముకున్నాం, అందుకే మళ్ళీ గెలిచాం. నువ్వు పక్కనుడి కష్టం మీద బతికేవాడు, అందుకే ఓడిపోయావు. రణవి వెంకట్రావును పోలీసులకి పట్టించిద్ది. చూశారు కదా, నమ్మించి గొంతు కోసే మనుషులు ఈ సమాజంలో ఎంతో మంది ఉంటారు. కానీ శ్రమని నమ్ముకున్నవాడు ఎప్పుడూ ఓడిపోడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.